కాన్పూర్లో జరుగుతున్న భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్టు చాలా ఆసక్తికరంగా మారింది. మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండా వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 4వ రోజు ఆట ప్రారంభమైంది. విరామ సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రెండో సెషన్ లో మరో 28 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆట ప్రారంభించిన భారత్ ప్రారంభం నుంచే భారత ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. టీ20 మ్యాచ్ లా ఆడి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 72 పరుగులు, రోహిత్ 23 పరుగులతో రాణించడంతో భారత్ 18 బంతుల్లో 50 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రిషబ్ పంత్ 9 పరుగులు చేసి నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ 40 పరుగులు, కేఎల్ రాహుల్ 68 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో టీమిండియా స్కోరు 285 9 వికెట్ల నష్టానికి డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ఈ గేమ్ లో 5 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వేగంగా 50 పరుగులు చేసిన రికార్డు ఇదివరకే ఇంగ్లాండ్ 26 బంతులు వెస్టిండీస్ పై పేరిట ఉండేది. తాజాగా భారత్ బంగ్లాదేశ్ పై 18 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించింది. దీంతో ఈ రికార్డు బద్దలైంది. అలాగే టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. 2023లో వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలో 100 పరుగులు చేసిన టీమిండియా ఈ మ్యాచ్ లో 10.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ గేమ్ లో టీమిండియా 150 పరుగుల రికార్డును బద్దలుకొట్టింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 21.1 ఓవర్లలో 150 పరుగులు చేసి ఈ రోజు మ్యాచ్ లో 18.2 ఓవర్లలో బాదేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ జట్టు నిలిచింది. 2015లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో ఇండియా 24.4 ఓవర్లలో 200 చేసి ఆస్ట్రేలియా రికార్డును చిత్తు చేసింది. 2022లో రావల్పిండిలో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ 33.6 ఓవర్లలో 250 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా 30.4 ఓవర్లలో 250 పరుగులు చేసింది. మొత్తం మీద టీమిండియా 50, 100, 150, 200, 250 పరుగుల రికార్డును తన పేరుపై లిఖించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. భవిష్యత్తులో ఈ రికార్డును ఎవరు బదులు కొడతారో వేచి చూడవలసి ఉంది.